అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతనెంతటి కష్టజీవో తెలుసా? అంతకంటే మిన్నగా చాలా చాలా నిజాయితీపరుడు. రోజూలాగే ఆ రోజు కూడా అడవికి వెళ్లాడు. నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద చెట్టును నరకడం మొదలుపెట్టాడు. హమ్మయ్యా! ఎండ మామూలుగా లేదు. అబ్బో, చేతులన్నీ చెమటతో తడిసిపోయాయి. అంతలో సడన్గా చేతిలో ఉన్న గొడ్డలి జర్రని జారి బుడలా అని లోతైన నదిలో పడిపోయింది. అయ్యో పాపం, గొడ్డలిపోయింది. ఆ నది ఏమో చాలా లోతు, దిగడానికి భయం. అతను గట్టుమీద కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. దేవుడా, నా గొడ్డలిపోయింది, నా భార్యాపిల్లల ఆకలి ఎలా తీర్చాలి అని నదీదేవతను వేడుకున్నాడు. అప్పుడు ఆ నీటి అలల మధ్య నుండి మెల్లగా అద్భుతమైన కాంతితో నదీదేవత ప్రత్యక్షమైంది. వావ్, ఎంతటి వెలుగు! దేవత అడిగింది, నాయనా, ఎందుకేడుస్తున్నావు? కట్టెల కొట్టేవాడు తన బాధను చెప్పుకున్నాడు. దేవత చిరునవ్వు నవ్వి టక్కున నీటిలో మునిగి ఒక మెరిసిపోయే బంగారు గొడ్డలిని బయటకు తీసింది. ఇది నీ గొడ్డలేనా అనరిగింది. అతనా బంగారాన్ని చూసి ఆశపడ్లేదు. లేదు తల్లీ, ఇది నాది కాదు అని మెల్లగా చెప్పాడు. దేవత మళ్ళీ మునిగింది. ఈసారి ధగధగ మెరిసే వెండి గొడ్డలిని తెచ్చింది. మరిదా అనడిగింది. కట్టెలు కొట్టేవాడు మళ్ళీ, కాదు తల్లీ, ఇది కూడా నాది కాదు అని తల ఊపాడు. చివరిగా దేవత అతని పాతైనపు గొడ్డల్ని పైకి తీసింది. దానిని చూడగానే అతని కళ్ళు వెలిగిపోయాయి. అవును తల్లీ, అదే నా గొడ్డలి అని ఆనందంతో గెంతులేశాడు. దేవత అతని నిజాయితీకి మురిసిపోయింది. నాయనా, నీ మంచితనానికి ఈ 3 గొడ్డళ్ళు నీకే బహుమతి అని చెప్పింది. ఎంతటి అదృష్టం కదా! అతను ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. చూసారా పిల్లలు, అందుకే అంటారు, నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం టేల్స్ బై అమృత ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.